రాజ్యాంగం అన్ని మతాలు కులాల ప్రజల్ని సమానంగా గౌరవిస్తుందన్నారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రబీర్ పుర్కాయస్తా రచించిన కీపింగ్ ఆఫ్ ది గుడ్ ఫైట్ ఫ్రమ్ ద ఎమర్జెన్సీ టు ద ప్రెజెంట్ డే పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్నారు. ప్రగతి నిరోధక శక్తులు అధికారంలోకి వస్తే దేశం ఎలా ఉంటుందో ఆనాడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హెచ్చరించారన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. పార్లమెంట్లో బిల్లుపై ఓటింగ్ అడిగితే ఎంపీల్ని సస్పెండ్ చేయడం దుర్మార్గమన్నారు ఆర్టీఐ మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్. కానీ నేను భోపాల్ జ్యుడిషియల్ అకాడమీలో కొంతకాలంగా రిసోర్స్ పర్సన్గా వెళ్ళేవాడిని. అక్కడ హైకోర్టు జడ్జెస్ వాళ్ళు వచ్చేవాళ్ళు. నేను వాళ్ళకి అదే చెప్పాను, జడ్జ్ అంటే సమాజంలో గౌరవం తగ్గింది, కానీ మీ అందరికీ ఇంకా గౌరవం, అందరూ గౌరవిస్తున్నారు మిమ్మల్ని. ఆ గౌరవం మీకు వ్యక్తిగతం కాదు, కానీ న్యాయాన్ని గౌరవించే లక్షణం సమాజానికి ఉంది. కాబట్టి న్యాయం చేసేవాళ్ళు అని ఆ న్యాయానికి ఉన్న గౌరవమే మీకు ఇస్తున్నారు, కానీ సమాజంలో మీకు గౌరవం తగ్గుతుంది అని అనేవాడిని. సరే, రిసోర్స్ పర్సన్ వెళ్తున్నాం కాబట్టి ఓ సుప్రీంకోర్టు జడ్జి ఉంటారు ప్రిసైడింగ్. సుప్రీంకోర్టు జడ్జి కూర్చున్నప్పుడు హైకోర్టు జడ్జెస్ ఎక్కువ మాట్లాడారు. సాధ్యమైనంత వరకు చాలా డిసిప్లిన్ పాటిస్తారు. ముఖ్యంగా ఇదొక జర్నలిస్ట్కి సంబంధించిన బుక్. ఒక జర్నలిజం కెరియర్లో పడ్డ స్ట్రగుల్, నిజం కోసం నిలబడ్డందుకు ఆయన జీవితం ఎలా మారింది. రెండు అంటే ఎమర్జెన్సీ అని అనకూడదు, కానీ 1975 ఎమర్జెన్సీ టైంలో ఎట్లాంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు మళ్ళీ ఆయన 2 సార్లు అరెస్ట్ అయినప్పుడు ఆయన జీవితము ఎట్లా ఉండింది. విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో ప్రబీర్ పుర్కాయస్తా జేఎన్యూ స్టూడెంట్గా ఉంటారు. ఆయన్ని పోలీసులు ఏకంగా డిఐజీ వచ్చి నేరుగా ఆయన ఒక స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటే అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకొని కిడ్నాప్ చేసుకొని ఎత్తుకెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు అంతకంటే తీవ్ర స్థాయిలో అణచివేత ఉన్నా, అంతకంటే తీవ్ర స్థాయిలో వాక్ స్వాతంత్రం మీద దాడి కొనసాగుతున్నా ఎందుకు ఎవరు బయటికి రారు, ఎందుకు ఎవరు క్వశ్చన్ చేయరు అనేది ఒక జర్నలిస్ట్గా నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. ఫస్ట్ ఈ పుస్తకం చదువుతున్నంత కాలం నాకు వచ్చిన అనుమానం, ఈ అనుమానానికి ఆన్సర్ ఏంటి అనుకున్నప్పుడు 4 ఏళ్ల క్రితం 2020లో ఒకరోజు ఉదయాన్నే 7 గంటలకు నాకు ఫోన్ వచ్చింది. ఎత్తాను, బండ బూతులు తిడుతున్నాడు. దరిద్రుడికి ఎన్ని తిట్టాలి, నరికి పడేస్తాం రా, నేను ముక్కలు చేస్తాం రా అని. నేను మళ్ళీ పెట్టేశాను. మళ్ళీ ఫోన్ వచ్చింది. 4వసారి అడిగాను, అసలు నేను ఏం తప్పు చేసిందా, మాట్లాడు తప్ప అంటే అదే తప్పని సార్, మీరు చేసింది అదే తప్పు అన్నాడు. నువ్వు మాట్లాడినందుకే నడుపుతామంటున్నారా, నువ్వు సపరేట్గా మాట్లాడుకుంటుంటూ నేనేమన్నాను. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మాట్లాడడం కూడా నేరమైనటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. ప్రబీర్ చేసిన పని అదే. ఆయన మాట్లాడాడు, రాశాడు, రాయించాడు, మాట్లాడించాడు. అది ఆయన చేసిన నేరం. ఎందుకు నేరం అంటే, ఇంతకుముందు హరగోపాల్ గారు సార్ చెప్పారు, ఆనాడు రాజ్యం ఉంది, ఈనాడు రాజ్యం ఉంది. రాజ్యం మౌలిక స్వభావములో మార్పు అనే దానికన్నా కూడా జరిగింది